సోమపుత్రి జాంబవతి కథ. ప్రియుడైన శిష్యునికెంత చెప్పినా గురువు తనివి తీరదు. గరుడా, నీకిప్పుడు నా ప్రియపత్ని జాంబవతి కథను వెల్లడిస్తాను విను. క్రిందటి జన్మలో ఆమె శ్రీ సోముని, చంద్రుని పుత్రిక. ఆయన నిరంతరం విష్ణు సేవలనే చేస్తుండేవాడు. ఆయన పుత్రిక తండ్రిని అనుసరించేది. ఆమె నిత్యమూ పురాణాలు వినేది, ప్రతి క్షణం భగవత్ స్మరణ చేస్తుండేది. ఆయన చరణాలకు అవకాశమున్నప్పుడల్లా వందనాలు చేస్తుండేది. విష్ణుసేవ తోడిదే జీవితమన్నట్లుగా కాలం గడిపేది. మెల్లమెల్లగా క్రమక్రమంగా జాంబవతి మనసులో ఆధ్యాత్మిక జ్ఞానం గూడు కట్టుకోసాగింది. ఈ సంసారం శాశ్వతం కాదని, సుఖదుఖాలు మాయాకల్పిత విన్యాసాలేనని ఆమెకు అవగతమైంది. భగవత్ ప్రేమతోనే జీవిస్తూ ఆయనకు అంకితంగానే అన్ని పనులు చేస్తుండడంలో ఉన్న ఆనందం మరెక్కడా లేదని ఆమెకు తెలిసివచ్చింది. ఆమె మాటలో భగవంతుని నామమూ, గుణకథనమూ తప్ప వేరొకటి వినవచ్చేది కాదు. ఆమె కన్నులు నిత్యమూ ఆయననే అన్వేషిస్తూ ఆయన కోసమే వేచి చూస్తూ ఉండేవి. చెవులు విష్ణుదేవుని మాట వినడానికి సిద్ధంగా ఉండేవి. ఆమె చేతుల నిండా నిత్యమూ కృష్ణార్చనకు సంబంధించిన సంభారాలే ప్రకాశిస్తుండేవి. ఆమె పాదములు నిత్యమూ హరికి ప్రదక్షిణ చేయడానికే ప్రయత్నిస్తుండేవి. హృదయంలో ఆమె నింపుకున్న కోరిక ఒకటే: నేను శ్రీస్వామి చరణదాసిని కావలెను. అంతే. ఆమె కార్యములన్నీ శ్రీహరివైపే కదులుతుండేవి. ఆ పని పూర్తి కాగానే దాని నామె భగవంతునికే సమర్పిస్తుండేది. బ్రాహ్మణులను, సంతులను జాంబవతి హరిస్వరూపులనుగా భావించి నిత్యమూ పూజిస్తుండేది. ఒకనాడామె తండ్రి శ్రీ సోముడు తీర్థయాత్రలకు బోవ సంకల్పించాడు. జాంబవతి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆమె ఎప్పటినుండో భగవంతుడు వివిధ లీలలను ప్రదర్శించిన యాత్రాస్థలాలను, ఆయన అదృశ్యరూపంలో నెలకొని ఉంటాడని ప్రతీతమైన క్షేత్రాలను సేవించాలని అనుకుంటుండేది. సోముడు శ్రీనివాసుని దర్శనానికి పోదామనుకుంటున్నాడని విని ఆమె ఆనందంతో పరవశించిపోయింది. శ్రీనివాసుని పట్ల మధుర భక్తిని మదిలో పెంచి పోషించిన అరుదైన అతివ జాంబవతి. శేషాచలంపై తన ప్రియతముని కనుల నిండా నింపుకోగల నన్న భావమామెను నిలువనీయలేదు. ఆమె తండ్రి కూడా సంపూర్ణ భక్తితత్పరుడే. ఇరువురి ఉత్సుకత అనిర్వచనీయమే. యాత్ర ప్రారంభమైంది. తండ్రి కూతుళ్ళిద్దరిదీ భక్తి పారవస్యమే. వారి పాదములు అప్రయత్నంగానే ముందుకి సాగిపోసాగినవి. వారి కులగురువు సద్గురు జైగీషవ్య మహర్షి ఆజ్ఞ మేరకు సోముడు కపిల తీర్థాన్ని చేరగానే శిరోముండనం చేయించుకుని స్నానం చేసి తీర్థ శ్రాద్ధాన్ని నిర్వహించాడు. వివిధ ప్రకారాల దానాలను ఇచ్చాడు. తరువాత గురువుగారు వారికి వెంకటాద్రి యొక్క మహత్వాన్ని వినిపించాడు. యాత్రికుల మనసులు శ్రద్ధాతిరేకములు కాగా వారు మిక్కిలి ప్రేమగా ఆ పవిత్ర పర్వతాన్నధిరోహించసాగారు. గురువుగారు వారికి నారద, ప్రహ్లాద, పరాశర పుండరీకాది మహాభాగవతోత్తముల పుణ్య కథలను వినిపిస్తూ వెళ్లసాగారు. ఇవి కాక నామరసాస్వాదన ఉండనే ఉంది కదా. నిజం చెప్పాలంటే వారు నడవడం లేదు. ఆనందరసాబ్దిలో దిగి నిలబడితే ఆ తరంగాలే వారిని ముందుకి గొనిపోతున్నాయి. జాంబవతి ఆనందానికి అంతేలేదు. దారిలో వారికొక మనోరమమైన తీర్థం తగిలింది. జాంబవతి, గురుదేవా, ఇది ఏ తీర్థము? ఇక్కడెవరో పరమభాగ్యశాలినే భగవంతుడు అనుగ్రహించినట్లనిపిస్తోంది. ఎవరువారు అని అడిగింది. ప్రసన్నుడైన గురుదేవులిలా ప్రవచించారు. అమ్మా, దీని పేరు నారసింహ తీర్థము. భక్తరాజు ప్రహ్లాదుడు శ్రీనివాసుని దర్శించుటకై ఇక్కడికి విచ్చేశాడు. అతనితోబాటు కొందరు మిత్రులు కూడా వచ్చారు. వారు దైత్యులే అయినా భక్తులు. వారు ప్రహ్లాదునిలా అడిగారు: మిత్రమా, మనకందరికీ భగవానుని చూడాలనే ఉత్సుకత ఎక్కువగానున్నది కదా. నృసింహరూపుడైన శ్రీనివాసుడిక్కడి ప్రతికణంలోనూ వ్యాపించి యున్నాడని చెప్పావు కదా. ఈ విశుద్ధ జలంలో ఆయన మాకెందుకు కనబడుట లేదు? మాకాయన దర్శనాన్ని చేయించు. దైత్యులు సహజంగా ఎలా మాట్లాడతారో తెలిసిన ప్రహ్లాదుడు వారి పట్ల ప్రసన్నుడై భగవంతుని ప్రార్థించగా ఆ మహాభక్తుని పట్ల నిత్యమూ ప్రసన్నంగా ఉండే పరమాత్మ ఆ బృందానికంతటికీ ఆ నీటిలో దర్శనమిచ్చాడు. అంతేకాక ఇకపై ఆ జలాశయంలో స్నానం చేసినవారు జ్ఞానవంతులవుతారని వరం కూడా ఇచ్చారు. ప్రహ్లాదాది ఆ భక్త శిఖామణులు సామాన్య శరీరాలను త్యజించిన తరువాత అనంతాత్మరూపులై ఇక్కడే నివసించసాగారు.
ఇప్పటికీ ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు. మహాభాగవతోత్తములకు ఈనాటికీ ఇక్కడ మధ్యాహ్నం దాటాక నృసింహనామము జయజయధ్వనులు వినిపిస్తుంటాయి. అందరికీ రోమాంచమును అశ్రుధారాపాతమును అవిరళ భక్తి భావజనితములుగా కలిగించింది ఈ ఇతిహాసం. వారి భక్తికి ప్రసన్నుడై ముగ్ధుడై శ్రీనివాసుడు వారికి అక్కడే దర్శనమిచ్చాడు. జాంబవతి మధుర భావానికనుగుణంగా ఆ స్వామి కోటి మన్మథుల అందంతో కమనీయ రూపంలో దర్శనమిచ్చాడు. చూస్తుండగానే జాంబవతికి అంగాలన్నీ శిథిలమైనట్లయింది. రోమాంచం కలిగింది. కంటి నుండి ప్రేమాశ్రువులు ధారకట్టి జారగా ఆమె పాదాల వద్ద నొక మడుగు వంటి దేర్పడింది. ఎట్లో గొంతు పెగుల్చుకుని, నాథా, నన్ను నీ చరణదాసిగా స్వీకరించు అనగలిగింది జాంబవతి. ఇంతవరకు తన సౌందర్య సుధనే చవిచూపిన శ్రీనివాసుడిపుడామెకు తన వాక్సుధను కూడా సమర్పిస్తూ ఇలా అన్నాడు. శ్రీనివాసుడే స్వయంగా ఉపదేశించిన వెంకటేశమంత్రం ఓం వెంకటేశాయ నమః. ఓం జాంబవతి, నేను నీకు వెంకటేశ మంత్రానుపదేశిస్తాను. నువ్విక్కడే ఉండి దాన్ని జపిస్తూ తపము చెయ్యి అని అనుగ్రహించాడు. జాంబవతి కామాటకి తన చెవిలో అమృతం కురిసినట్లయింది. ఆనందంతో పరవశమైపోయింది. అప్పటిదాకా ఉన్న లజ్జ ఏమైపోయిందో ఉన్నట్లుండి ఆనంద నృత్యం చేయసాగింది. ఆ నృత్యానికి బ్రహ్మాండమంతా పరవశమైపోయి నాట్యం చేస్తున్నట్లు ఊగింది. స్వర్గం నుండి అప్సరసలు దిగివచ్చి ఆమె కిరువైపులా సర్దుకుని నర్తించసాగారు. దేవదుందుభులు మ్రోగుతుండగా దేవతలామెపై పుష్పవృష్టిని కురిపించారు. ఇలాగే భగవంతుని ప్రేమచే ఆహ్లాదితయే జాంబవతి తీర్థయాత్రను కొనసాగించింది. గురువుగారామెకు శ్రీ వెంకటేశ్వర మాహాత్మ్యాన్ని వినిపించారు. శ్రీనివాసుడు సదాచరించే స్వామి పుష్కరిణి కథని చెప్పారు. ఇలా ఆ యాత్ర కొనసాగుతున్న ప్రతి నిమిషమూ ఆమెకు శ్రీనివాసునిపై గల ప్రేమానురాగాలు పెరిగిపోసాగాయి. గురువుగారు వెంకటాద్రిపై చూపి చెప్పిన ప్రతి తీర్థాన్ని జాంబవతి మనసారా సేవించింది. చివరగా ఋషితీర్థాన్ని చేరుకున్నప్పుడు సప్తర్షుల పాదముద్రలచే పవిత్రమైన ఆ నేలనామె కన్నుల కద్దుకుని ఆ ధూళిని నుదుటికి రాసుకొని అక్కడే ఉండిపోయింది. ఆ తీర్థంలోనే తపస్సుననుష్ఠించింది. గరుడా, నేను అవతరించేదాకా ఆమె అలా తపస్సు చేస్తూనే ఉంది. ఆమె శరీరం అత్యంత పవిత్రమైపోయింది. చివరికి నేను తన పతిని కావాలనే అభిలాషతో యోగధారణ ద్వారా తన శరీరాన్ని త్యజించి వెంటనే భక్తశిఖామణియైన జాంబవంతుని ఇంటిలో మరల జన్మించింది. అక్కడ కూడా ఆమె పేరు మారలేదు. ఈ జన్మలో కూడా ఆమెది ఏకమాత్ర నిష్ఠయే, హరినిష్ఠ. ఆమె తండ్రి జాంబవంతుడు కూడా మహాభక్తుడు. అతడు తన పుత్రికను నాకు పత్ని రూపంలో సమర్పించి తన జన్మ ధన్యమైందని మురిసిపోయాడు. గరుడా, నిజమైన భక్తిలో కోరికలుండవంటారు, నిజమే. కాని తనను తాను భగవంతునికి సమర్పించుకోవాలనే కోరిక మామూలు కోరిక కాదు. అది భక్తికి పరకాష్ట. పరాకాష్ట ఎనుట సరికాదు. జాంబవతి భక్తి సఫలమైంది. విశ్వనాథుడే విధివిహితంగా ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమె ఆనందానికి అంతుగాని ఉపమానంగాని లేవు. శ్రీకృష్ణుడు గరుడునికి ఆ తరువాత శ్రీనివాస భక్తితత్వాన్ని బోధించాడు. ఆయన మాహాత్మ్యాన్ని కూడా వర్ణించి చెప్పి ఇలా ప్రవచించాడు. వత్స, వైనతేయ, భగవంతుని ఎన్ని పనుల్లో ఉన్నా మానవులుగాని ఇతరులుగాని మరిచిపోరాదు. నిరంతరం ఆయనను హరి మున్నగు మంగళమయ నామాల ద్వారా తలచుకుంటూనే ఉండాలి. హరిం హరిం ప్రవదేత్ సర్వదైవ. శుభాన్ని కోరుకునేవారు తమ శాస్త్రవిహిత కర్మలనాచరిస్తూనే ప్రతిక్షణము లేదా వీలైనప్పుడు వాసుదేవ హరిస్మరణాన్ని చేస్తూనే ఉండాలి. పూర్తిర్య దాక్రియతే కర్మణాం చ సమ్యగ్ స్మరేత్ వాసుదేవం హరించ. ఇలా చేయడం వల్ల నారాయణుడు అత్యంత ప్రసన్నుడవుతాడు. ప్రాణులు భగవంతుడైన విష్ణుదేవునికి ప్రియకరములైన కార్యములందే అనురక్తిని పెంచుకోవాలి. హరి ప్రీతికరే ధర్మే ప్రీతియుక్తో భవేత్ సదా అని ముగించాడు సూత మహర్షి. అధ్యాయాలు 23-29. గరుడ పురాణ మాహాత్మ్యం ఈ గ్రంథంలో 3 కాండలలోనూ చెప్పబడింది. అదంతా ఒక చోట చేర్చి అనువదింపబడింది.